మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనందరికను కలుగునుగాక. ఆమేన్. నేటి అంశము యేసు ప్రభు తన మరణమును గూర్చి పునరుత్థానమును గూర్చి ముందుగా శిష్యులకు తెలుపుట. యేసు తన మరణ పునరుత్థానములను గూర్చి ముందుగా శిష్యులకు తెలుపుట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవ్వడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడివైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోక రాజ్యమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోకల ద్వారములు దాన్ని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3 దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసు ఆ విధంగా శిష్యుల్ని, యేసుని గురించి ఎవరు ఈ లోకంలో ఏమనుకుంటున్నారు, శిష్యులు ఏమనుకుంటున్నారు, భక్తులు ఏమనుకుంటున్నారు, అన్ని విషయాలు ఆయన గమనించడానికి తన శిష్యుల్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు, సీమోను పేతురు మాత్రమే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని అక్కడ సాక్ష్యంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల్లోను, లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. ఈ 3 సువార్తల్లో ఆయన తన మరణ పునరుత్థానమును గురించి ప్రస్తావించిన విషయం మనం చూడగలము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 31వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయము 43వ వచనం నుండి 44వ వచనం వరకు ఈ వచనాల్లో చెప్పబడినట్లుగా మనము చదవవచ్చును. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పాడు. ఈ విధంగా ప్రభు తన మరణాన్ని గురించి బహుగా చెబుతూ ఉంటే శిష్యులు బహుగా దుఃఖపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వసారి కూడా ఈ ప్రస్తావన యేసు ప్రభు మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లోను, మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనాల్లోను,
లూకాసు వార్త 18వ అధ్యాయము 31, 33 వచనాల్లో వ్రాయబడి ఉంది. యేసు యెరూషలేమునకు వెళ్ళనప్పుడు ఆయనను 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను హింసించుటకు, కొరడాలతో కొట్టుటకును అన్యజనులకు ఆయనను అప్పగించుతారు. 3వ దినమున ఆయన మరలా లేచును అని యేసు చెప్పి శిష్యులందరినీ ఆయత్తపరిచాడు. యేసు ప్రభు ఎందుకైతే ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ కార్యములన్నింటినీ నెరవేర్చి తండ్రి చిత్తానుసారముగా మరణము పొంది సమాధి చేయబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు తన మరణము పునరుత్థానమును గురించి చెప్తూ ఉంటే యూదుల్లో ఒక తెగ అయినటువంటి వారు సద్దుకయ్యులు అని పిలువబడేవారు. వారు పునరుత్థానం లేదని నమ్మేవారు. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానం చెందకపోతే మరి మన విశ్వాసము కూడా వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభు మరణము పొంది పునరుత్థానం చెంది మనలను కూడా ఆయన మరలా వచ్చినప్పుడు మహిమ శరీరముతో మనలను కూడా పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళతాడని ఇచ్చినటువంటి ఆ వాగ్దాన్ని నమ్మి జీవిస్తున్న క్రైస్తవులకు ఇది హెచ్చరిక. ఆ తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయము 32, 32వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చూస్తే యేసు 3 సార్లు ప్రస్తావించినట్లు మనం చూస్తాము. అలాగే ఆయన తన మరణ పునరుత్థానమును గురించి 3 సార్లు శిష్యులకు తెలియజేసినట్లు గమనిస్తూ ఉంటాము. యేసు వారు గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను అన్నాడు అక్కడ. ఇది మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట మనం చదవగలం. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ నేల మీద పడి ప్రార్థిస్తున్నాడు. నా తండ్రి, నీకు సమస్తమును సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచున్నాను. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ఆయనను వేడుకుంటూ నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ఆయన మరలా వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా అని సీమోను అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా వారి కన్నులు భారంగా ఉన్నాయి, వారు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి చూడగా శిష్యులు నిద్రించు ఉన్నారు. ఆయన నాకేమి ఉత్తరం ఇయ్యాలో వారికి తెలియలేదు. ఆయన 3వసారి ప్రార్థించి వచ్చి మీరిక నిద్రపోయి
అలసట తీర్చుకొనడి, ఇక చాలును. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళదాం. ఇదిగో నన్ను వాడు సమీపించుతున్నాడని శిష్యులతో చెప్పినంతలో ఇస్కరియోతు యోధ కత్తులతోనూ గుద్దియలతోనూ శాస్త్రులలో పెద్దలలోనూ అక్కడికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారు నజరేయుడైన యేసును అని చెప్పారు. ఆయన నేనే అని చెప్పి ఆయన యూదులకు తన్ను తాను అక్కడ అప్పగించుకున్నప్పుడు, ఆ విధంగా యేసు ప్రభు యూదుల చేతికి అప్పగింపబడి యెరూషలేమునకు తీసుకొని పోబడి మన కొరకు తన రక్తాన్ని చిందించి శిలువపై మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై నేను మరలా వస్తాను అని శిష్యులకు చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏమై ఉంటామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.